హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మనసులో ఏముంది మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. అట్ ప్రెజెంట్ మీ పర్సన్ మనసులో మీ విషయంలో ఎలా ఉంది? వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు? పాజిటివ్‌గా అనుకుంటున్నారా? నెగెటివ్‌గా అనుకుంటున్నారా? అసలు ఏముంది వాళ్ళ మనసులో? మీరు కావాలని ఉందా? లేకపోతే ఏమని ఉంది? అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, లేట్ చేయకుండా ఇంకా మనం రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు మీ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ కూడా గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెసొనేట్ అవుతుంది. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఎందుకంటే ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి మీకు పర్సనల్గా మీ సిచ్యువేషన్స్కి అకార్డింగ్, మీ డౌట్స్కి అకార్డింగ్, మీ మధ్య ఉన్న జరుగుతున్న దాని ప్రకారంగా మీరు రీడింగ్ తీసుకోవాలి, ఎనర్జీస్ చెక్ చేయించుకోవాలి అంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో, ఈవెన్ జాబ్ కోసం కానీ, కెరియర్ కోసం కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, హెల్త్ వైజ్ కానీ, మీకు దేని రిలేటెడ్గా పర్సనల్గా రీడింగ్ కావాలైనా సరే నాకు వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్ చేయకండి ప్లీజ్. ఈవెన్ థర్డ్ పార్టీ ఇష్యూ అయినా, హస్బెండ్ అండ్ వైఫ్ ఇష్యూస్ అయినా, సో మీకు దేని రిలేటెడ్గా కావాలన్నా కాంటాక్ట్ అయితే చేయండి. సో ఇంకా మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి, హైప్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి. వేరే వాళ్ళకు కూడా మీ ద్వారా సో ఏదైనా హెల్ప్ కానీ, మోటివేషన్ కానీ చేసినట్టు ఉంటుంది. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూవర్స్ కోసం ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ మనసులో ఏముంది, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. డిటాచ్మెంట్, డెస్టినీ, గాసిప్, చేజర్, disagreements, new chapter, third party, sabotage, irreplaceable, unappreciated, unfinished business, bottom of the deck energy. సో ఇవైతే కార్డ్స్ వచ్చాయి మీ వ్యక్తి మనసులో ఉంది అని. మేబీ కొంతమంది వ్యక్తుల మనసులోవి కొన్ని ఉండొచ్చు. సో మీ పర్సన్ మనసులో ఏముందనేది మీరు అర్థం చేసుకోండి. డిటాచ్మెంట్, ఐ హ్యాడ్ టు లెట్ దిస్ గో.
సో ఐ కుడ్ క్లియర్ మై మైండ్. అని దేనితో డిటాచ్మెంట్ అవ్వాలనుకుంటున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో నాకు తెలిసి ఈ పర్సన్ మీతో డిటాచ్ అయిపోయారండి. వాళ్ళు ఫస్ట్‌లో ఏంటంటే మీతో కొంతవరకు డిటాచ్ అయిపోతేనే వాళ్ళు కొంచెం కూల్‌గా ఉంటాను, వాళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉంటారు. సో ఈ రిలేషన్‌షిప్ అంతా వద్దు. సో ఇది ఎంత త్వరగా క్లియర్ చేసుకుంటే, ఈ పర్సన్‌ని ఎంత త్వరగా దూరం పెడితే అంత మంచిది అనే టైప్‌లో ఈ పర్సన్ పాస్ట్‌లో అనుకున్నారు. సో మీరు వాళ్ళకి స్ట్రెస్ అవుతారని కానీ, మీరు వాళ్ళకి బర్డెన్ అవుతారని కానీ, సో వాళ్ళ లైఫ్‌లో ఆల్రెడీ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని గానీ, అది ఫ్యామిలీ కావచ్చు, కెరియర్ కావచ్చు, వాళ్ళ టార్గెట్స్, వాళ్ళ అచీవ్‌మెంట్స్ వాళ్ళకున్నాయి. సో వాళ్ళ కమిట్మెంట్స్ వాళ్ళకున్నాయి. సో దానివల్ల మళ్ళీ మీరు వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతారు అని చెప్పి వాళ్ళేంటంటే ఇక్కడ మీతో రిలేషన్‌షిప్ కంప్లీట్‌గా కట్ చేసుకున్నారు. ఐ హ్యాడ్ టు లెట్ దిస్ గో. సో ఐ కుడ్ క్లియర్ మై మైండ్. వాళ్ళ మైండ్‌లో ఉన్న స్ట్రెస్సు, టెన్షను ఇదంతా పోగొట్టుకోవాలి అనే టైప్‌లో అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎలా ఉంది అనేది యూనివర్స్‌కి అడుగుదాం. డిటాచ్‌మెంట్ ఎందుకు అడుగుతుంది? ఎందుకుంది? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. 10 ఆఫ్ కప్స్ చెప్పాను కదా! వాళ్ళ ఫ్యామిలీ కానీ, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కానీ, సో మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ ఇష్యూస్ బాగా కనిపిస్తున్నాయి. అందువల్ల మీకు ఫ్యామిలీకి మధ్యలో వాళ్ళు స్ట్రెస్ అయ్యి, వాళ్ళు ఇబ్బంది పడి, వాళ్ళు నలిగిపోయి, ఈ పర్సన్ ఏంటంటే ఇంక వద్దు, ఇంక ఇదంతా వద్దు అనుకొని దూరం పెట్టినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. డిటాచ్మెంట్ అయ్యారు. బట్ ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ కోరుకుంటున్నారు. ఈ డిటాచ్మెంట్ నుంచి బయటికి వచ్చి ఈ పర్సన్ మళ్ళీ మీతో యూనియన్ కావాలనుకుంటున్నారు. మళ్ళీ మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. డెత్ ఎనర్జీ అంటే ట్రాన్స్‌ఫర్మేషన్, చేంజ్ ఎనర్జీ. ఈ రిలేషన్‌షిప్‌లో చేంజ్ కోరుకుంటున్నారు. ఈ పర్సన్ ఏంటంటే మార్పు కోరుకుంటున్నారు. మీతో యూనియన్ కోరుకుంటున్నారు. మిమ్మల్ని వదిలి ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు. వాళ్ళని వాళ్ళు అంటే ఫ్యామిలీ కోసం ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని వదిలేసుకొని ఉండొచ్చు. ఇంకొక సిచ్యువేషన్ ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ మీ పర్సన్‌కి మీకు ఆల్రెడీ మ్యారీడ్ అయింది. బట్ సమ్‌వేర్ ఇక్కడ ఎవరో ఫ్యామిలీ ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని లీవ్ చేశారనేది కూడా కనిపిస్తుంది. ఇదంతా నా మిస్టేక్ కాదు అనేది మీ పర్సన్ చెప్తున్నారు. నేను కావాలని చేయలేదు. నేను కావాలని నీతో రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసుకోలేదు. నాకు అలా చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. నాకైతే ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లో మార్పొస్తే బావుండు, ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే బావుండు, మళ్ళీ మనం కలిసి హ్యాపీగా ఉంటే బావుండు అని నాకు ఇంకా అనిపిస్తుంది అని చెప్తున్నారు. ఇంకొకటి ఎవరైతే అన్‌మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో మీ పర్సన్ సో అంటే ఎలాంటి రిలేషన్‌షిప్సు, ఎలాంటి అటాచ్‌మెంట్స్, ఎలాంటి కమిట్మెంట్స్ ఇట్లాంటివి పెట్టుకునే టైప్ కాదు మీ పర్సన్. దానివల్ల ఏంటంటే అన్నిటికీ దూరంగా, అందరికీ దూరంగా అట్లా ఉంటూ లైఫ్ హ్యాపీగా ఉండాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి అనే టైప్ ఆఫ్ మైండ్ సెట్ మీ పర్సన్‌ది. మనం ఇలాంటి వాటికెళ్తే ఫ్యామిలీ ఒప్పుకోరు. ఫ్యామిలీ యాక్సెప్ట్ చెయ్యరు. మా ఇంట్లో తెలిస్తే అనవసరంగా గొడవ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ రిలేషన్‌షిప్స్‌కి వీటికి కొంతవరకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ ఈ పర్సన్‌కి అయితే యాక్చువల్లీ చెప్పాలి అంటే వాళ్ళని వాళ్ళు మార్చుకుంటున్నారు మీకోసం. మీకు తెలియకుండానే వాళ్ళు మారిపోతున్నారు మీకోసం. చేంజ్ అవుతున్నారు. ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతున్నారు. వాళ్ళల్లో ఉన్న పాత పద్ధతులు కావచ్చు, పాత అలవాట్లు కావచ్చు, అవన్నీ మ్యాక్సిమం ఈ పర్సన్ ఎండ్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య ఎండ్ అయిపోయిన రిలేషన్‌షిప్ కూడా ఈ పర్సన్ మీతో యూనియన్ అవ్వాలి. ఆ పర్సన్ తన డిటాచ్‌మెంట్ బిహేవియర్‌ని చేంజ్ చేసుకోవాలి
అని అనుకుంటున్నారు. సో డెస్టినీ మీ ఇద్దరి మధ్య ఉంది అనేది మీ వ్యక్తి మనసులో ఉంది. ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద రైట్ పాత్. సో మీ పర్సన్ ఏది కరెక్ట్ది, తనకి ఏది కరెక్ట్, ఏ దారిలో వెళ్తే తనకి కరెక్ట్ అనేది ఎట్ ప్రెసెంట్ వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళ మనసులో ఉంది. 8 ఆఫ్ కప్స్. మీకు దూరం వెళ్తే వాళ్ళ డెస్టినీ బాగుంటుందా, లేకపోతే మీకు దగ్గరైతే వాళ్ళ డెస్టినీ బాగుంటుందా అని ఆలోచిస్తున్నారు. చూడండి నేనేం చెప్పాను. 8 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ పెంటికల్స్, 2 8 8. ఇది చూడండి 8 ఆఫ్ కప్స్ వాక్ అవే, 8 ఆఫ్ పెంటికల్స్ రిలేషన్షిప్ గ్రోత్. సో చూడండి ఈ ఫ్లవర్స్ గ్రో అవ్వడానికి ఈ పర్సన్ వాటర్ పోస్తున్నారు చూడండి. సో దూరంగా వెళ్ళిన మీ పర్సన్కి మీతోనే వాళ్ళ డెస్టినీ అనేది వాళ్ళకి అర్థమైంది. ఈగోతో, యాటిట్యూడ్తో కొన్ని రోజులు మీ నుంచి దూరంగా వెళ్ళిన పర్సన్ ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో గ్రోత్ కోరుకుంటున్నారు, ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారు, తన డెస్టినీని పరీక్షించుకోవాలి అనుకుంటున్నారు. ఏమో నా తలరాతలో ఏముందో నాకు తెలియదు, ట్రై చేద్దాం, ఎలా అయితే అలా అవుతుంది అనే ఎనర్జీలో ఆ పర్సన్ కనిపిస్తున్నారు. గాసిప్. సో నాకు తెలిసి ఈ పర్సన్ మనసులో ఏముందంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారు. సో మీ ఇద్దరు రిలేషన్షిప్ గురించి వేరే ఇంకెవరైనా ఏమన్నా అనుకుంటారు. ఎయిదర్ అది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఆఫీస్ కొలీగ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మీ ఇద్దరి గురించి ఎవరైనా గాసిప్ చేసుకుంటారేమో అని భయపడుతున్నారు ఈ పర్సన్. చూడండి గాసిప్, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ వాట్ అదర్ పీపుల్ విల్ థింక్. సో వేరే వాళ్ళు ఏమనుకుంటారా అని వీళ్ళ ఓన్ ఇష్టాలని, ఓన్ అభిప్రాయాలని కూడా సాక్రిఫైస్ చేస్తారు. అంత వేరే వాళ్ళ థాట్స్కి, మాటలకి ఇంపార్టెన్స్ ఆర్ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు ఈ పర్సన్. ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ వాట్ అదర్ పీపుల్ విల్ థింక్. మెజిషియన్. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ వేరే వాళ్ళు ఏమనుకుంటారా అని ఆలోచించి ఈ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నారు తప్ప గాసిప్స్కి భయపడి దూరంగా ఉంటున్నారు. కానీ ఈ పర్సన్ అయితే మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్ ఎలాగైనా నిలబడితే బాగుండు, ఎలాగైనా ఈ రిలేషన్ మంచిగా అయితే బాగుండు అని ఈ పర్సన్ మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారు. మేనిఫెస్టేషన్ సెన్స్ తెలిసి కానీ తెలియక కానీ ఈ పర్సన్ మీ గురించి ఆలోచించడం చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. పదే పదే వాళ్ళకి మీరే గుర్తొస్తున్నారు, మీ సైన్సే వాళ్ళకి గుర్తొస్తున్నాయి. ఇన్ఫైనైట్ టైమ్స్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళు మీ గురించే ఆలోచిస్తున్నారు. గాసిప్కి భయపడుతున్నారు కానీ మీ గురించి ఆలోచనలు అయితే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. డే అండ్ నైట్ మీ గురించే ఆలోచనలు, 24/7 మీ గురించే థాట్స్. ఎక్కడున్నా లైక్ వాళ్ళు ఎక్కడున్నా ఏ వర్క్ చేస్తున్నా కూడా మీ థాట్సే మీ పర్సన్ మైండ్లో రన్ అవుతూనే ఉన్నాయి. 5 ఆఫ్ కప్స్ చూడండి, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. వద్దు అని వీళ్ళే చెప్పుండొచ్చు, కానీ ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతుంది కూడా వాళ్ళే. ఒక్క ఫోన్ వస్తే బాగుండు, ఒక్క మెసేజ్ వస్తే బాగుండు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. 5 ఆఫ్ కప్స్ మిస్సింగ్ ఎనర్జీ. డిప్రెషన్లో ఉంటున్నారు, అలోన్గా ఉంటున్నారు, ఐసోలేషన్లో ఉంటున్నారు ఈ పర్సన్. ఒక ఫోన్ వస్తే బాగుండు, ఒక మెసేజ్ వస్తే బాగుండు, ఒక పిక్ ఏదైనా సెండ్ చేస్తే బాగుండు,
నీ సొమ్మేం పోయింది ఒక ఫోన్ చేస్తే. ఎట్ ప్రెజెంట్ మీ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ సిచ్యువేషన్కి వాళ్ళు హ్యాపీగా లేరు. అట్లీస్ట్ ఫోన్ ఆర్ మెసేజ్ తీసి పక్కన పెట్టేస్తే మీ ఇద్దరి మధ్య అట్ ప్రెజెంట్ నడుస్తున్న దానికి మీరు ఆ పర్సన్తో బిహేవ్ చేస్తుందని కానీ ఆ పర్సన్ మీతో బిహేవ్ చేస్తున్న దానికి కానీ వాళ్ళు అసలు హ్యాపీగా లేరు. కొన్ని రోజులుగా మీ ఇద్దరి మధ్య జరుగుతున్న దానికి వాళ్ళు అసలు హ్యాపీగా లేరు. సో ఎవరైనా ఏమన్నా అనుకుంటారని భయం ఉంది, మిస్ అవుతున్నారు, డైరెక్ట్గా వచ్చి మాట్లాడలేరు, అసలే ఎవరెవరో ఏమనుకుంటారా అని భయం ఉంది కదా, ఆలోచిస్తున్నారు, మిస్ అవుతున్నారు, ఏమీ చేయలేరు. చేశారు పర్సన్ మిమ్మల్ని చేస్తున్నారు. సో నైట్ ఆఫ్ స్వర్డ్స్ పర్సన్ మిమ్మల్ని చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మేబీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, ఆర్ ఎల్స్ మీకు కాల్ ఆర్ మెసేజ్ ఈ పర్సన్ సైడ్ నుంచి చేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు చేస్తే మీరు ఆన్లైన్లో ఉన్నారా లేకపోతే ఆఫ్లైన్లో ఉన్నారా? సో మీకు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఈ పర్సన్ మిమ్మల్ని చేస్తున్నారు. మీకు తెలియకుండా ఈ పర్సన్ మిమ్మల్ని చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నారు కాబట్టి నైట్ ఆఫ్ స్వర్డ్స్ మేబీ ఈ పర్సన్ నుంచి మీకు ఏదైనా యాక్షన్ రావచ్చు. వాళ్ళు వచ్చి డైరెక్ట్గా మిమ్మల్ని కలవడం కానీ, మీకు మెసేజ్ చేయడం కానీ, కాల్ చేయడం కానీ, సో ఏదో ఒకటైతే చేస్తారు ఈ పర్సన్. బికాస్ ఇక్కడ ఆ పర్సన్ మీరు లేకుండా ఉండలేకపోతున్నారు కాబట్టి ఫర్ షూర్గా ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకుంటారు. 2 ఆఫ్ వ్యాండ్స్. సో మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్కి 2 చాయిసెస్ కానీ 2 ఆప్షన్స్ కానీ ఏవో ఉన్నాయండి. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఒకటి డిసైడ్ అవ్వలేక పోతున్నారు. మేబీ కెరియర్లో ఈ పర్సన్ బిజీగా ఉండడం వల్ల కూడా ఈ పర్సన్ మీకు అంత ఇంపార్టెన్స్ ఆర్ ప్రియారిటీ ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మీరు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ మీరు కానీ, లేదా అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ మీరు కానీ, సో ఇట్లా మీ పర్సన్ లైఫ్లో 2 చాయిసెస్ 2 ఆప్షన్స్ ఏదో ఉన్నాయి ఫర్ షూర్గా. అండ్ మీకు మీ పర్సన్కి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఆ పర్సన్ మీ విషయంలో అయితే చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. డిసగ్రిమెంట్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. ఐ విష్ యూ అండర్స్టూడ్ హౌ ఐ ఫీల్. సో తను ఎలా ఫీల్ అవుతున్నారో మీరు ఇప్పటికైనా అర్థం చేసుకుంటారని వాళ్ళు అనుకుంటున్నారు. 6 ఆఫ్ స్వర్డ్స్. ఎందుకంటే ఈ పర్సన్ మీరు లేకుండా హ్యాపీగా లేరు. మీకు దూరం అయ్యి మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఈ పర్సన్ హ్యాపీగా లేరు. అదే ఆ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. నువ్వు నాకు దూరం అయ్యావు కదా, నువ్వేమన్నా హ్యాపీగా ఫీల్ అయ్యావా? అలాగే నేను కూడా నీకు దూరంగా వెళ్ళి నేను కూడా అంతే హ్యాపీగా లేను. నువ్వు నాకు దూరమైనప్పుడు ఎంత బాధపడ్డావో నేను కూడా నీకు దూరమైనప్పుడు అంతే బాధపడ్డాను. నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు, నువ్వు బాధపడ్డానన్న విషయం నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు. అంతే తప్ప మెంటలీ ఎంత సఫర్ అయ్యానో నువ్వు కూడా నాకు దూరమయ్యి అంతే మెంటలీ సఫర్ అవుతున్నావు. నాకు ఆ విషయం తెలుసు, నువ్వు అది ఒప్పుకోలేకపోతున్నావు అంతే అని ఇక్కడ మీ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు.
కింగ్ ఆఫ్ పెంటికల్స్. నాకు తెలిసి ఈ పర్సన్ మీకు స్టెబిలిటీ ఆర్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. తను ఇచ్చే స్టెబిలిటీ, కమిట్మెంట్ మీరు యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నారు. న్యూ చాప్టర్ క్లారిఫై చేయండి యూనివర్స్. హర్మిట్. ఈ పర్సన్ ఐసోలేషన్ నుంచి బయటికి వచ్చి మీతో న్యూ చాప్టర్ స్టార్ట్ చేయాలని వాళ్ళ మనసులో ఉంది. వాళ్ళ ఒంటరితనం కావచ్చు, వాళ్ళు ఈ ఐసోలేషన్లో, ఒంటరితనంలో ఎవరితోనూ మాట్లాడకుండా, ఎవరితోనూ ఏమీ చెప్పుకోకుండా ఒంటరిగా ఉంటూ ఆ ఒంటరితనం నుంచి బయటికి వచ్చి ఈ పర్సన్ మీతో న్యూ చాప్టర్ మొదలు పెట్టాలి అని వాళ్ళ మనసులో అయితే ఉంది. ఆ ఒంటరితనం వల్ల వాళ్ళు హ్యాపీగా లేరు. 4 ఆఫ్ కప్స్. డెఫినెట్లీ ఈ పర్సన్ మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారేమో అన్న భయం కూడా ఉంది. మళ్ళీ మీతో రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి అంటే మేబీ వాళ్ళే ఇక్కడ ఐసోలేషన్ తీసుకొని ఉండొచ్చు, వాళ్ళే ఇక్కడ సపరేషన్ కావచ్చు, వాళ్ళే ఇక్కడ గ్యాప్ తీసుకొని ఉండొచ్చు. మీరెక్కడ వాళ్ళ ఆఫర్ రిజెక్ట్ చేస్తారేమో అన్న భయం వాళ్ళలో అయితే కనిపిస్తుంది. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారేమో, వాళ్ళ లవ్, వాళ్ళ ప్రేమ. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు మీరు బాధపడి ఉంటారు. ఎన్ని రోజులు ఆ పర్సన్ స్పేస్ తీసుకున్నందుకు, ఆ పర్సన్ మీతో మాట్లాడకుండా ఉన్నందుకు మీరు బాధపడి ఉంటారని వాళ్ళకి తెలుసు. కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడు మీరు వస్తే యాక్సెప్ట్ చేస్తారని అయితే వాళ్ళు ఏమి అనుకోవట్లేదు. బట్ వాళ్ళకైతే మీతో న్యూ చాప్టర్ స్టార్ట్ చేయాలని ఉంది. బట్ ఫర్ షూర్గా ఇక్కడ ఈ పర్సన్కి మళ్ళీ ఐసోలేషన్ నుంచి వచ్చి మీతో న్యూ చాప్టర్ స్టార్ట్ చేయాలని ఉంది. బట్ అది మీరు యాక్సెప్ట్ చెయ్యరు, మీరు రిజెక్ట్ చేస్తారనే భయంలో ఈ పర్సన్ అయితే కనిపిస్తున్నారు. థర్డ్ పార్టీ. సో మీకు మీ పర్సన్కి మధ్య కొన్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అయితే ఫర్ షూర్గా ఉంది. ఇక్కడ థర్డ్ పార్టీ వచ్చింది కాబట్టి దేర్ వర్ అదర్ థింగ్స్ దట్ గాట్ ఇన్ ద వే ఆఫ్ అస్ బీయింగ్ టుగెదర్. మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్. డెవిల్ ఎనర్జీ. డెవిల్ ఎనర్జీ అంటే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంది. మీకు మీ పర్సన్కి మధ్య ఖచ్చితంగా రొమాంటిక్ థర్డ్ పార్టీస్ ఉన్నారు. అదే ఏదో 10 ఆఫ్ కప్స్ ఇంకేదో వచ్చుంటే కెరియర్ ఇంకేదో చెప్పేదాన్ని. బట్ వచ్చిందే డెవిల్ ఎనర్జీ వచ్చింది. చూడండి ఇక్కడ ద డెవిల్. ఫర్ షూర్గా మీ ఇద్దరి మధ్య రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారు. 4 ఆఫ్ స్వర్డ్స్. దానివల్లే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్లో బ్రేక్ వచ్చింది. దానివల్లే మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఆర్ సపరేషన్ వచ్చింది. So what is? I messed up the good things in my life sometimes. సో కొన్నిసార్లు నాకు నేనే అన్నీ ఇలా చేసుకుంటాను అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అంత మంచిగా ఉన్న టైంలో నేనే అంతా ఇలా డిస్టర్బ్ చేసుకుంటాను. చూడండి టవర్ ఎనర్జీ.
ఎంత యాక్యురేట్గా వస్తుంది చూడండి. సడన్ షిఫ్ట్, సడన్ చేంజ్ కోరుకుంటున్నారు మీ పర్సన్. మీ ఇద్దరి మధ్య వచ్చిన ఈ టవర్ మూమెంట్ సడన్గా మీ మధ్య నుంచి వెళ్ళిపోతుంది. మీ పర్సన్ ఏడుస్తున్నారు మీకోసం. చూడండి. I messed up the good things in my life sometimes. అంటే మీరు జెలస్‌గా ఫీల్ అవ్వాలి అని చెప్పి ఆహ్, మిమ్మల్ని ఈ పర్సన్ అనుమానించడం కానీ, లేదంటే మీరు జెలస్‌గా ఫీల్ అవ్వాలని వేరే మీకు నచ్చని వాళ్ళ గురించి తీసుకొచ్చి మీ ముందు మాట్లాడడం కానీ, మీరు బాధపడేలాగా మాట్లాడడం కానీ ఏదో చేశారు ఈ పర్సన్. మీకు నచ్చనిదేదో చేశారు. ఒకటి జరగాలనుకొని ఈ పర్సన్ చేస్తే అది ఇంకొకటి జరిగింది. దానివల్ల మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్‌లో ట్రస్ట్ ఇష్యూస్ కానీ, బ్రేకప్ కానీ, మీ ఇద్దరి మధ్య అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ కానీ, ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం స్టాప్ చేశారు. పర్సన్ అదే చెప్తున్నారు. సడన్‌గా పర్సన్ ఏదైనా చేంజ్ కోరుకుంటున్నారు. మళ్ళీ నార్మల్ అయిపోతే బాగుండు. నైట్ ఆఫ్ పెంటికల్స్ పర్సన్ స్లో మూవింగ్ ఎనర్జీ అయినా పర్లేదు కానీ, బట్ నిదానంగా అయినా సరే అన్నీ సెట్ అయిపోతే బాగుండు, అన్నీ చేంజ్ అయిపోతే బాగుండు అని మీ పర్సన్ కోరుకుంటున్నారు. ఇర్రిప్లేసబుల్, ద వే యూ లవ్ కెన్ నెవర్ బీ మ్యాచ్డ్. సో మీరు ప్రేమించినట్టుగా ఇంకెవరు వాళ్ళని ప్రేమించలేరు. ద వే యూ లవ్ కెన్ నెవర్ బీ మ్యాచ్డ్. ఇంకెవ్వరితోనూ మ్యాచ్ అవ్వదు. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్. సో నన్ను వదిలేసి వెళ్ళిపోకు. అదే చెప్తున్నారు. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్. నన్ను వదిలేసి వెళ్ళిపోకు. నాతో రిలేషన్షిప్ బ్రేక్ చేసుకొని ప్లీజ్ నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోకు. నాకు తెలిసి మీకు మీ పర్సన్కి మధ్య ఫైనాన్షియల్ రిలేటెడ్ కూడా డీలింగ్స్ ఉండొచ్చు. మనీ రిలేటెడ్గా కూడా ఉండొచ్చు. ఈ పర్సన్కి మీరు ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేశారు. నువ్వు నన్ను ప్రేమించినట్టుగా ఇంకెవ్వరూ నన్ను ప్రేమించలేరు. కాబట్టి ప్లీజ్ దయచేసి నన్ను వదిలేసి వెళ్ళిపోకు. నన్ను బాధ పెట్టకు. పర్సన్ మిమ్మల్ని బాగా చేస్తున్నారండి. ఇది కూడా చేసింగ్ ఎనర్జీనే, ఇది కూడా చేసింగ్ ఎనర్జీనే, అండ్ ఇది కూడా చేసింగ్ ఎనర్జీనే కనిపిస్తుంది. మీరు ఎక్కడ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారేమో అని వాళ్ళు మిమ్మల్ని చేస్తున్నారు. పేజ్ ఆఫ్ కప్స్ చూడండి. ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ మీకు తనకి మధ్య ఉన్న పాస్ట్ మెమరీస్ అనేవి అన్నీ గుర్తు చేసుకుంటున్నారు. మళ్ళీ మీతో ఎలా అంటే ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో గతంలో మేబీ ఈ పర్సన్ మీకు మోసం చేసి ఉండొచ్చు, పెయిన్ ఇచ్చి ఉండొచ్చు, బాధ పెట్టి ఉండొచ్చు. బట్ ఇక్కడ పేజ్ ఎనర్జీ ఎందుకో 2-3 డేస్ నుంచి ఎనర్జీస్లో ఎక్కువ పేజ్ ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఫ్రెష్ స్టార్ట్ ఎనర్జీ అనమాట. అంటే యంగ్ ఎనర్జీ పేజ్ ఎనర్జీ అంటే.
మీ పర్సన్‌లో లైక్ జోష్, ఫుల్ ఎనర్జీ, ఎలా అంటే టీనేజ్ ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది. మళ్ళీ మనం కలిసి హ్యాపీగా ఉందాం. చక్కగా లైఫ్ ఎంజాయ్ చేద్దాం. నాకు నువ్వంటే చాలా ఇష్టం ఉంది. చాలా ప్రేమ ఉంది. నాకు నువ్వంటే ఫీలింగ్స్ ఉన్నాయి. అని ఉంది. అన్‌అప్రిషియేటెడ్. Sorry. I felt like you didn't care. Strength. ఇంతకుముందు ఈ పర్సన్ విషయంలో మీరు చాలా వల్నరబిలిటీ చూపించేవాళ్ళు. చాలా ప్రేమ చూపించేవాళ్ళు. వద్దన్నా కూడా చూపించేవాళ్ళు. అప్పుడు మీలో ఉన్న ప్రేమ మీ పర్సన్‌కి, మీరు తనని ఎంత ప్రేమిస్తున్నారు అనేది అప్పుడు కనిపించింది మీ పర్సన్‌కి. బట్ ఇప్పుడు అది కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళని మీరు అప్రిషియేట్ చేయట్లేదంట. వాళ్ళ మంచితనాన్ని, గొప్పతనాన్ని మీరు పొగడట్లేదంట. ఐ ఫెల్ట్ లైక్ యూ డిడ్ంట్ కేర్. నువ్వు అసలు నన్ను పట్టించుకోవట్లేదు. ఇంతకుముందు చూపించే లవ్‌లో, ఎఫెక్షన్‌లో ఇప్పుడు కొంచెం కూడా నాకు కనిపించట్లేదు. ప్రతిదానికి నన్ను అప్రిషియేట్ చేసేవాడివి ఆర్ అప్రిషియేట్ చేసేదానివి. ఇప్పుడు అసలు నేను మంచి పని చేస్తున్నా కూడా అప్రిషియేట్ చేయట్లేదు. నా వైపు కూడా తిరిగి చూడట్లేదు. నీ అటెన్షన్ కోసం నేను చేస్తున్నా కూడా చూడట్లేదు. కింగ్ ఆఫ్ వ్యాండ్స్. ఇప్పుడు ఏంటంటే మీరు ఈగోకి వెళ్తున్నారు. మొండిగా ఉంటున్నారు. ఆ పర్సన్‌ని అప్రిషియేట్ చేయట్లేదు. అసలు కేర్ చేయట్లేదు అనేది వాళ్ళ మనసులో ఉంది. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా ఎంపరర్. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.